సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో కరటకుడు దమనకుణ్ణి నువ్వు చేసింది తప్పు అని చెబుతూ ఇంద్రపాలితుడి కథ చెబుతాను అని అన్నాడు కదా. మరి ఆ కథేంటో ఇప్పుడు విందాం, సరేనా? అలాగే మమ్మీ. అజంతుదమం అనే ఊరిలో ఓ వర్తకుడు ఉండేవాడు. అతని పేరు ఇంద్రపాలితుడు. అతనికో స్నేహితుడు కూడా ఉండేవాడు. ఆ స్నేహితుడి పేరు ధనగుప్తుడు. ఓ రోజు ధనగుప్తుని ఇంటికి వెళ్ళి ఇంద్రపాలితుడు ఇలా అన్నాడు. మిత్రమా, ఓ పనిమీద తప్పనిసరి నేను ఊరికి వెళ్తున్నాను. ప్రయాణాన్ని వాయిదా వేయడానికి కాని మానుకొనేందుకు గాని నాకు అవకాశం లేదు. నా దగ్గర 60 బారుల ఇనుము ఉంది. దాన్ని నీ దగ్గర వదిలి వెళతాను. మంచి బేరం వస్తే నీ సరుకుతో పాటు నా సరుకు కూడా అమ్మేయవా? పూర్తిగా అమ్మేశావు, ఆనందం. మిగిలిందనుకో నేనొచ్చి తీసుకుంటాను, సరేనా అని అడగగా మిత్రుడు, దీనికి నువ్వు వచ్చి చెప్పాలా? నౌకర్ని పంపించి ఇలా చెప్పమన్నారు అంటే సరిపోయేది కదా. నువ్వు నా మిత్రుడివి. నీ సొమ్మొకటి నా సొమ్మొకటి కాదు. నువ్వు నిశ్చింతగా ఊరికి వెళ్ళిరా. నీ సరుకు సంగతి నేను చూసుకుంటాను. మంచి ధర పలికిందనుకో అమ్మేమన్నావుగా, అట్టే అమ్మేస్తాను అన్నాడు ధనగుప్తుడు. చాలు, నాకీ సాయం చాలు మిత్రమా అని సంతోషంగా ఇంద్రపాలితుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. తరువాత అటునుంచి అటే ఊరికి కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇంద్రపాలితుడు ఓ రోజు రానే వచ్చాడు. వస్తూనే ధనగుప్తుని కలిశాడు. అంత దూరంలో నుండే ఇంద్రపాలితుణ్ణి చూసి ఆప్యాయంగా ఎదురెళ్ళి కౌగలించుకున్నాడు ధనగుప్తుడు. క్షేమ సమాచారాలు అడిగాడు. ఊరికి వెళ్ళిన పని ఇంతకీ అయ్యిందా అని అడిగాడు. అయ్యింది మిత్రమా అన్నాడు ఇంద్రపాలితుడు. తర్వాత ఇలా అడిగాడు. ఇనుము ధర బాగా పెరిగిందని విన్నాను. ఊర్లోకి వస్తుంటే మన వ్యాపారులెంత చెప్పారు? ఇంతకీ మన సరుకు అమ్మేశావా అని అడగగా ధనగుప్తుడి దగ్గరనుంచి జవాబు లేదు. పైగా విచారంగా ముఖం పెట్టాడు. విచారంగానా? ఎందుకు మమ్మీ? విందాం ఎందుకలా పెట్టాడో. ధనగుప్తుని విచారమైన ముఖాన్ని చూసి ఇంద్రపాలితుడు ఆందోళన పడుతూ ఏమైంది మిత్రమా అని అడిగాడు. అప్పుడు ధనగుప్తుడు ఇలా అన్నాడు. ఏం చెప్పమంటావు? నీ 60 బారుల ఇనుము, నా 100 బారుల ఇనుము రెండూ కలిపి గిడ్డంగిలో పెట్టి తాళం వేశాను. నిన్నంటే నిన్ననే 150 బారుల ఇనుము కావాలంటూ వచ్చారు కొంతమంది. ధర బాగానే చెప్పాను, ఒప్పుకున్నారు కూడా. ఆనందంగా గిడ్డంగి తాళం తీశాను. తీరా చూస్తే అక్కడ ఇంత పిసురు ఇనుము కూడా లేదు. ఇంత ఇనుము లేదా? ఇంత ఇనుము ఏమయ్యింది? ఊపిరాడలేదు ఇంద్రపాలితుడికి. తాళంగానే ఉంది, సరుకు మాయమైంది. ఏమైందని ఆరా తీశాను. అప్పుడు తెలిసింది. ఏం తెలిసింది అని ఇంద్రపాలితుడు అడగగా ధనగుప్తుడు ఇలా చెప్పాడు. గిడ్డంగిలో ఎలుకలు ఉన్నాయి. అవి నా ఇనుమును నీ ఇనుమును తినేశాయి అని అన్నాడు. ఆశ్చర్యపోయాడు ఇంద్రపాలితుడు. త్వరగా తేటగా ఆలోచించి ధనగుప్తుడు తనని మోసం చేశాడని తెలుసుకున్నాడు. తగవుపడి లాభం లేదు. జాగ్రత్తగా తన సొమ్ము తాను సాధించాలి. అందుకు ఓర్పు అవసరం అనుకున్నాడు. ముఖంలో ఎలాంటి భావాన్ని కనపరచలేదు. బాధపడుకు ధనగుప్తా, అలా జరగాల్సి ఉంది.
జరిగిపోయింది. దాని గురించి పదే పదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నాది 60 నీది 100 బారుల ఇనుము పోయింది. కష్టం వచ్చిందని కుంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి అన్నాడు ఇంద్రపాలితుడు. తనని తాను సంభాళించుకొని ధనగుప్తుని ఓదార్చాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడలా వెళ్ళిపోయినా అప్పుడప్పుడు కలుస్తూ ధనగుప్తునితో స్నేహాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. ఒకరోజు ఇంద్రపాలితుడు ధనగుప్తునితో చదరంగం ఆడుతూ అతని ఇంట్లో ఉన్న సమయంలో మామిడిపళ్ళు అంటూ వీధిలో నుంచి కేకలు వినవచ్చాయి. మామిడిపళ్ళు అమ్ముతున్నారు ఎవరో. ధనగుప్తుడు కొడుకు ఆ కేకలు విన్నాడు. తనకా మామిడిపళ్ళు కావాలని మారం చేశాడు. ఇదే అవకాశం అనుకున్నాడు ఇంద్రపాలితుడు. పద, నేను నీకు పళ్ళు కొని పెడతాను అని ధనగుప్తుని కొడుకుని వెంటబెట్టుకొని వీధిలోకి నడిచాడు ఇంద్రపాలితుడు. చూస్తే వీధిలో పళ్ళు అమ్మే వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. తాము వచ్చేలోపే మలుపు తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాడు ఇంద్రపాలితుడు. తనూ మలుపు తిరిగాడు. ధనగుప్తుని కొడుకుతో కొద్ది దూరం నడిచి తర్వాత ఆ పిల్లాన్ని ఓ రహస్య ప్రదేశంలో దాచేసి తిరిగొచ్చాడు. మమ్మీ, అంటే కిడ్నాప్ చేశాడా? అంతే కదా. అలా పిల్లవాడు లేకుండా నడిచొస్తున్న ఇంద్రపాలితుడిని చూసి బాబేడి అని అడిగాడు ధనగుప్తుడు. అదే, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు బాధగా ఇంద్రపాలితుడు. ఏం జరిగిందయ్యా అని ఆందోళన చెందాడు ధనగుప్తుడు. ఏం జరిగిందంటే, అది బాబుని పట్టుకొని నేను పళ్ళు అమ్మేవాడి కోసం ఆ మలుపు తిరిగాను. పళ్ళవాడు కనిపించలేదు కాని ఎక్కడ్నుంచి వచ్చిందో ఓ పెద్ద గేదె వచ్చింది. వచ్చి నా చెయ్యి పట్టుకొని నా చేతిలో ఉన్న బాబుని ఎత్తుకుపోయింది అన్నాడు ఇంద్రపాలితుడు. కన్నీరు పెట్టుకున్నాడు ధనగుప్తుడు. నా బాబుని ఎత్తుకుపోయినా బాగుండేది, నీ బాబుని ఎత్తుకుపోయింది, తట్టుకోలేని బాధ ఇది అన్నాడు మళ్ళీ ఇంద్రపాలితుడు. కాళ్ళు చేతులు ఆడక రాయిలా అయిపోయాడు ధనగుప్తుడు. ఇంద్రపాలితుడు చెబుతున్నదేదీ అతనికి వినిపించడం లేదు. పిల్లాన్ని గద్ద ఎత్తుకుపోవడమేంటి? ఇది అసంభవం అనిపించింది, అసాధ్యమనిపించింది. ముందు కోపం వచ్చింది ధనగుప్తునికి. వెళ్ళి ఇంద్రపాలితుని పీక పట్టుకున్నాడు. నిజం చెప్పు, నా పిల్లాన్ని ఏం చేశావు అని అడిగాడు. నిజమే చెబుతున్నాను, నీ కొడుకుని గద్ద ఎత్తుకుపోయింది అంటూ గొంతు పెగుల్చుకున్నాడు ఇంద్రపాలితుడు. లేదు, గద్ద ఎత్తుకుపోలేదు, నువ్వే వాణ్ణేదో చేశావు. పిల్లాడి వంటిమీదున్న బంగారం కోసం వాణ్ణి పొట్టని పెట్టుకుని ఉంటావు, చంపేసుంటావు, అవునా అని పెద్దగా అరిచాడు ధనగుప్తుడు. లేదు, గద్దే ఎత్తుకుపోయింది వాణ్ణి అని ఇంద్రపాలితుడు అనగా, నోర్ముయ్, అబద్ధాలాడకు, నీచేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు, పద అంటూ ఇంద్రపాలితుణ్ణి నెట్టుకుంటూ న్యాయాధికారి దగ్గరకు వచ్చాడు ధనగుప్తుడు. జరిగిందంతా న్యాయాధికారికి చెప్పాడు. పళ్ళు కొనిపెడతానని పిల్లాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశాడో చేశాడు, పెద్దగా గెద్ద ఎత్తుకుపోయిందని అబద్ధాలు ఆడుతున్నాడు అంటూ భోరుమన్నాడు ధనగుప్తుడు. నిజం చెప్పు, పిల్లాన్ని ఏం చేశావు అని ఇంద్రపాలితుణ్ణి అడిగాడు న్యాయాధికారి. నేనేం చెయ్యలేదు మహాప్రభూ, నిజమే చెబుతున్నాను, పిల్లాన్ని గద్దే ఎత్తుకుపోయింది అని ఇంద్రపాలితుడు అనగా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నిజం చెప్పు అంటూ గద్దించాడు న్యాయాధికారి. అప్పుడు ఇంద్రపాలితుడు ఇలా చెప్పాడు. అయ్యా, నేను ఈ ధనగుప్తునికి 60 బారువుల ఇనుము అప్పగించి బేరం వస్తే అమ్మిపెట్టమని చెప్పి పనిమీద ఊరెళ్ళి తిరిగొచ్చాను. ఇనుము అమ్మి ఉంటాడు అనుకున్నాను. అయితే ఇనుము అమ్మలేదంటూ, అమ్మడానికి గిడ్డంగిలో ఇనుము ఉంటే కదా అని అన్నాడు. ఏమైందని అడిగితే ఎలుకలు తినేశాయి అన్నాడు. ఇనుమును ఎలుకలు తినగాలేనిది పిల్లాన్ని గద్ద ఎందుకు ఎత్తుకుపోదు, మీరే సెలవీయండి అని అడగగా అసలు సంగతి అప్పుడర్థమయింది న్యాయాధికారికి. లోపల భలే నవ్వుకున్నాడు. ఇంద్రపాలితుడి 60 బారువుల ఇనుము ఎక్కడ దాచింది తెచ్చి ఇయ్యమన్నాడు న్యాయాధికారి. ధనగుప్తుడికి ఇవ్వక తప్పలేదు, తెచ్చిచ్చాడు. దాంతో దాచిన పిల్లాన్ని తీసుకుని వచ్చి న్యాయాధికారి ముందుంచాడు ఇంద్రపాలితుడు. బాబూ అంటూ పరుగున వెళ్ళి పిల్లాన్ని కౌగలించుకున్నాడు ధనగుప్తుడు. తరువాత తప్పుని ఒప్పుకొని శిక్షను అనుభవించాడు.
అంటూ కథ ముగించాడు కరటకుడు. దమనకుడికి కథలో నీతి అర్థమయ్యింది. తనని కరటకుడు కథల రూపంలో తిట్టిపోస్తున్నాడు, భరించాల్సిందే అని అనుకున్నాడు. కొండ విరిగి పడ్డట్టుగా సంజీవకుడు కింద పడిపోయాడు. నెత్తురు కక్కుకుంటూ చనిపోయాడు. పింగళకుడి కసి తీరింది. పాపం కదా మమ్మీ. అవును నాన్నా, నిజం. యుద్ధంలో అలసిపోయాడేమో ఆయాసపడుతూ కూర్చున్నాడు పింగళకుడు. కాసేపటికి తేరుకున్నాడు. చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూశాడు. తప్పు చేశాననిపించింది పింగళకునికి. కళ్ళు మూసుకొని ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. జరిగిందేంటి? తప్పెవరిది? ఉత్తపుణ్యానికి సంజీవకుణ్ణి ఎందుకు చంపాను? రాజన్నవాడు సేవకుల్ని కాపాడాలే కాని ఇలా కడతెర్చకూడదు. కాని కడతీర్చానే. ఎంత తప్పు చేశాను? భరించేవాడు భర్త అన్నట్టుగా ప్రజల్ని రక్షించి పోషించేవాడే రాజు. అంతేకాని ప్రజల్ని భక్షించేవాడు రాజు ఎందుకవుతాడు? కాడుగాక కాడు. నేను రాజుగా పనికిరాను అనుకున్నాడు పింగళకుడు. తెలుసో తెలియకో సేవకుడు తప్పు చేశాడు. మొదటిసారి చేశాడు, భయపెట్టాలి. మళ్లీ తప్పు చేస్తే ఒప్పుకోననాలి, హెచ్చరించాలి. మొదటి తప్పుగా క్షమించి వదిలేయాలి. అయినా మళ్లీ తప్పు చేశాడు. రెండోసారి చేశాడు. ఇక ఉపేక్షించకూడదు. కొలువులోంచి తీసేయాలి. పదవి పోయిందంటే బతకడం కష్టం. ఆ కష్టమే చేసిన తప్పుకి శిక్షనిపించాలి. అంతేగాని ఇలా చంపేయడమేంటి? చేసిన తప్పులకు ఇలా చంపుకుంటూ పోతే ప్రజలు ఏమవుతారు? మిగులుతారా? ప్రజల సంగతి పక్కనుంచు, రాసేం కావాలి? ప్రజల్ని కడతేర్చుకుంటూ పోతే రాజుని ప్రజలు క్షమిస్తారా? క్షమించరుగాక క్షమించరు. తిరగబడి చంపుతారు. చంపడం చావడం సమస్యలకు పరిష్కారం కాదే. అయినా ఇన్ని తెలిసిన నేను ఇలా ఎలా చేయగలిగాను అని లోలోపల మదనపడిపోతున్నాడు పింగళకుడు. అవును కదా మమ్మీ. అయినా తెలిసిన పింగళకుడు ఎందుకలా చేశారంటావు? అంతే నాన్నా, ఎప్పుడూ కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితానికి మంచివి కావు. అందుకే ఏది చేసినా నిదానంగా ఆలోచించి చెయ్యాలి. ముఖ్యంగా మన మనసు ఏం చెబుతుందో అదే చెయ్యాలి. అర్థమయిందా? అర్థమైంది మమ్మీ. అలా పింగళకుడు తనలో తాను బాధపడుకుంటూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఇసుక నుండి నూనె తీయొచ్చు, కుందేటికి కొమ్ము మొలిపించవచ్చు. కాని మంచి సేవకుణ్ణి సాధించడం మాత్రం చాలా కష్టం. అందులోనూ ప్రభుభక్తి కలిగిన సేవకుణ్ణి సంపాదించడం ఇంకా కష్టం. సేవకుడు తానొట్టి సేవకుడు అనుకుంటే ఏముంది? వేతనానికి తగిన పనిచేసి వెళ్ళిపోతాడు. తాను ప్రభువుకి కావలసినవాణ్ణి, ప్రజలకు ప్రభువుకు వారధిలాంటివాణ్ణి అనుకుంటేనే రాజభక్తులు దేశభక్తులుగా తయారవుతారు. సంజీవకుడు ఒట్టి సేవకుడే కాదు, గొప్ప సేవకుడు. అలాంటివాణ్ణి పోగొట్టుకున్నాను, చేతులో చంపుకున్నాను అని బాధపడుతూ ఉన్నాడు పింగళకుడు. కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగా చచ్చిపడి ఉన్న సంజీవకుడు కనిపించాడు. తట్టుకోలేకపోయాడు పింగళకుడు. సంజీవకుడి చుట్టూ తిరుగుతూ రోదించసాగాడు. మిత్రమా, మిత్రమా అంటూ గోలగోల చేశాడు. కొన ఊపిరితో ఉన్నాడేమో, కొడితే లేస్తాడేమో అనుకొని కాలితో సంజీవకుని తడుతూ ఆశగా చూశాడు. ఎక్కడా కదలికలేదు. నెత్తి కొట్టుకున్నాడు పింగళకుడు. పిచ్చెక్కినట్టుగా పొర్లి పొర్లి ఏడవసాగాడు. రాజు ప్రవర్తన అంతుచెక్కకుండా పోయింది కరటక దమనకులకి. కరటకుడైతే ఒకటి ఊహించాడు. ఈ పరిస్థితుల్లో తాను ఇక్కడ ఉండడం ఏమాత్రం క్షేమం కాదు అనుకున్నాడు. దమనకుడికి కూడా చెప్పకుండా పక్కకి తప్పుకున్నాడు. కరటకుడు అలా అక్కడ్నుంచి తప్పుకోవడాన్ని చూసి బతికిపోయాడు అనుకున్నాడు దమనకుడు. రాజుని సమీపించాడు. ఊరుకోండి రాజా, ఊరుకోండి అంటూ ఓదార్చాడు. అప్పుడు పింగళకుడు, చూడు నేనేం చేశాను, ఎంత పాపానికి ఒడిగట్టాను అని చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూపించాడు. పాపమని ఎందుకనుకుంటున్నారు? మీరేం పాపం చేయలేదు, పుణ్యమే చేశారు. శత్రువుని చంపడం పాపం కాదు మహారాజా, పుణ్యమే అన్నాడు దమనకుడు. రండి మహారాజా, రండి అని పింగళకుణ్ణి మంచినీటి మడుగు దగ్గరగా తీసుకుని వెళ్లాడు. దాహం తీర్చుకోండి అని చెప్పాడు. కడుపు నిండుగా నీరు తాగాడు పింగళకుడు. ప్రశాంతత కలిగింది అతనికి. శత్రువుని చంపి దుఃఖించడం రాజలక్షణం కాదు మహారాజా. రాజన్నవాడు శత్రువుని చంపి తీరాలి. అపకారం చేసినవాడికి ఉపకారం చేయడం మునుల లక్షణం, అది రాజలక్షణం కాదు అని చెప్పాడు దమనకుడు.
జరిగిందేదో జరిగిపోయింది. తప్పు ఒప్పు చేసేశారు. అయితే తాను చేసింది తప్పని రాజు తెలుసుకుంటే చాలు. చాటింపు వేయకూడదు. చాటింపు వేసినట్టుగా ప్రవర్తించకూడదు. అది రాజ్యానికి ప్రమాదం. రాజు మెత్తనివాడని శత్రువే కాదు, ప్రజలు కూడా గ్రహించకూడదు అన్నాడు దమనకుడు. అవునా అన్నట్టుగా చూశాడు పింగళకుడు. మళ్ళీ వెంటనే దమనకుడు ఇలా అన్నాడు. రోదించింది చాలుగాని ఇక గుహకు పదండి మహారాజా అని పింగళకుణ్ణి బయలుదేరమని చెప్పాడు. అతను కూడా పింగళకుణ్ణి అనుసరించాడు. చినితల్లి, ఎంతటితో మనం పంచతంత్ర కథల్లో మిత్రభేదం అనే అంశానికి సంబంధించి కథలన్నీ వింటూ వచ్చాం కదా. మరి మిత్రభేదానికి సంబంధించిన కథలు ఇంతటితో సమాప్తం. రేపు మరొక అంశానికి సంబంధించిన కథలు విందామా? అలాగే మమ్మీ.